ఉన్నాయో నాకు సంబంధం లేదు. కానీ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి జెండర్ బయాస్గా ఉండకూడదు, లింగ వివక్షకి తావు లేకుండా. హింస ఉంది, హింస పురుషుడికి హింస జరిగిన హింసే, జరిగినా చిన్నపిల్లలు జరిగినా ముసలాయనకి జరిగినా హింసే. హింసలో ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. హింసలో కాంప్రమైజ్ లేదు కాబట్టి శిక్షలో కూడా కాంప్రమైజ్ ఉండకూడదండి. ఇప్పుడు ఏమేమి చట్టాలు ఉన్నాయి? ఈ చట్టాలన్నీ ఓన్లీ పురుషుడిని ఒక విలనిగా చూపిస్తూ, ఇప్పుడు ఒకవేళ అంటే పురుషుడికి మహిళకి ఎప్పుడైతే ఆ సంబంధాల మధ్య ఒక రకమైన ఫ్రిక్షన్ వస్తుందో 17 రకాల చట్టాలతో ఒక మహిళ తన పురుషుడిని సన్మానం చేసే మార్గంగా ఉన్నాయి చట్టాలు. ఇది చెప్పారు మేడం గారు. ఈ చట్టాలు చేసే వాళ్ళందరూ పురుషులే. నేను ఏకీపిస్తున్నాను, చట్టాలు చేసే పురుషులే. కాకపోతే నేను చెప్పాను కదా, ఈ సారూప్యత, ఈ సమానత్వం కావాలి అనే ముసుగులో పురుషుడు బట్టి పురుషుడు లేని సంపడవచ్చు. బట్ సపరేట్ ఆస్పెక్ట్, దానికి రకరకాల రాజకీయ కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంతర్జాతీయ మానవ హక్కుల సమాఖ్య ప్రకారం కూడా ఐక్యరాజ్యసమితి గురించి జనాలు చెప్తున్నాను నేను, మానవ హక్కులు అన్నది పురుషులకి వేరేగా మహిళలకు వేరేగా ఉండకూడదండి. అందరికీ సమానముగా ఉండాలి. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టంలో పురుషులు చిక్కుకోకూడదు. ఎందుకంటే జస్ట్ ఇదేదో జెండర్గా ఒక పర్టికులర్ జెండర్ని ఫేస్ చేస్తూ ఉండకుండా ఈ చట్టాలు యొక్క జెండర్ ఈక్వాలిటీలో చట్టాల్లో జెండర్ ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఇటువంటి సమస్య తలెత్తదు. నేను కోరుకున్నది అదే, చట్టాలు మాకు చుట్టాలు ఎప్పుడవుతాయి? పురుషులకి మహిళలకు, అంటే ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ, పురుషులు మహిళ అనట్లేదు, ఎవరికైనా చట్టాలు ఆ శిక్ష ఏదైతే అఫెన్స్ ఉందో ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ పురుషులు ఒక విధంగా చిత్రీకరించే దిశగా జరుగుతున్న ఈ ఓపెన్ ఏదైతే మారాలి. ఇప్పుడు మా కాన్సెప్ట్ కూడా ఎక్కడ విలన్గా చిత్రీకరిస్తున్నాయి చట్టాలు, ఎక్కడ ఎందుకు? ఇప్పుడు ఒక చట్టం అవ్వాలి అంటే అది లా కమిషన్ లో పాస్ కావాలి. ఆ చట్టం లా కమిషన్ అంటే కృష్ణప్రసాద్ గారు, పశ్చా పద్మలో ఉమా ముగ్గురే ఉండరు అక్కడ. ఒక గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్, అది లీగల్ గా చాలా పరిపక్వత చెందినటువంటి వాళ్ళతో నిండి ఉన్న కమిషన్స్ అన్ని. అటువంటి కమిషన్స్ పాస్ చేసినటువంటి లా చట్టమే పార్లమెంట్ ఆమోదిస్తుంది. అంతే తప్ప ఇది ఏదో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు కూర్చొని చేసేది కాదు. అటువంటి చట్టాలు విలన్ గా మగవాళ్ళని ఎక్కడ చిత్రీకరిస్తున్నాయి చెప్తుంది. ఇప్పుడు స్త్రీ పురుష సమానత్వం, లేకపోతే స్త్రీ సాధికారత, ఇవన్నీ ఇప్పుడు మనకు చాలా ఫ్యాషనబుల్ టర్మ్స్ గా మారిపోయినాయి. అయితే సమానత్వం అనే మాటని వాడుకుంటూ ఎంతో మంది అర్థం తెలియకుండా మాట్లాడడం ఒకటి శోచనీయము. రెండోది ఏంటంటే, ఈ సమానత్వ ముసుగులో పురుషుల పట్ల వివక్ష, వాళ్ళ జీవితాలని తృణప్రాయంగా చూడడం, పక్షపాత చట్టాలు చేసి ఏమిటి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం పక్షపాత చట్టాలు చేసి వాళ్ళని ఏంటి మగవాళ్ళు, ఇప్పుడు మనం అధిక శాతం మగవాళ్ళు కుటుంబానికి సమాజానికి మేలే చేస్తున్నారు. నేను ఘోరాలు నేరాలు చేసేవాళ్ళు లేరు అనట్లేదు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మొత్తం మీరు ఈ మేల్ పాపులేషన్ తీసుకుంటే ఇప్పుడు పద్మ గారు కృష్ణప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఎక్కడ విలన్ గా చూపిస్తారు? ఈ దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయండి. మహిళల మీద అత్యాచారాల గణాంకాలు కాదండి, ఇది నేషనల్ సెంట్రల్ క్రైమ్ బ్యూరో చెప్తున్నది. ఎందుకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది నేరాలు ఘోరాల గురించి కాదు. ఇన్ఫాక్ట్ ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం థీమ్ ఏంటంటే హైలైటింగ్ పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్. అంటే మన సమాజంలో పాజిటివ్ గా బ్రతుకుతున్న మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరు ఘోరాలు నేరాలు చేసేవాళ్ళు లేరని ఎవరు అనట్లేదు, ఉన్నారు. కానీ ఈ పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మంచి భావాలతోటి మంచి ఉద్దేశాలతోటి బ్రతుకుతున్న మగవాళ్ళని సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజు ఉద్దేశం అన్నమాట. సో అది గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవటం సంతోషం నేను కాదంటాను. అందుకే నేను ముందుగానే శుభాకాంక్షలు అది దాని గురించి